ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ విశాఖ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు గుప్పించారని, అయితే ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. రావడానికి ఎన్నో హామీలు ప్రజలకు గుప్పించి ఇప్పుడు మోసగించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టింది. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు మనతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు కార్యక్రమాన్ని ఎట్లా చేపడుతున్నారు? మీ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది? ఏదైతే ఈ 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోనందున, మరి ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలని ప్రజలను నమ్మించి ఈయన వస్తే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాడన్నటువంటి ఒక ఆలోచనని ప్రజల్లో గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఎవరికన్నా ఎప్పుడన్నా ఏదైనా మాట చెప్పినప్పుడు నిలబెట్టుకున్నప్పుడు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండకపోతే సహజంగా పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టి మాట్లాడతాం, లేదంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈయనే ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి అనేటువంటి ఫీలింగ్లో ఈయన ఉన్నాడు. ఎవరి మాట వినేటువంటి పరిస్థితిలో ఈయన లేడు. అందుకని తప్పనటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్య పోలీస్ స్టేషన్స్లో కూడా ఈరోజు ఫిర్యాదు చేయమని చెప్పి రాష్ట్ర పార్టీ కాల్ ఇచ్చింది. ఈరోజు రాజకీయ పార్టీలు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయాలు పుట్టాయి, అనేక రాజకీయ పార్టీలు ఈరోజు అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మాత్రం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కూడా ఇన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. పోనీ ఇచ్చినటువంటి హామీలో 500-600 హామీలు ఇచ్చాడు. పోనీ అందులో 5-6 చేశాడంటే అవి కూడా చేయలేదు. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నాడు, ఎంతో కష్టపడి రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేసేస్తానని చెప్పేస్తున్నాడు. అది ఎవరో సత్యానాదల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే అది కూడా నా వల్ల అయిపోయిందని చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో దాని మీద తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఎప్పుడు చూసినా అమరావతి అని అంటాడు, అమరావతి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, అక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నాను అంటాడు, నేనే తాపి మేస్తున్నా అంటాడు. అన్ని రకాలైనటువంటి మాటలు ఈయనే మాట్లాడేసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు ఈ పరిస్థితికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు నగరంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈరోజు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇస్తా ఉన్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలు విసిగిపోయి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నంత వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన అని చెప్పి ఇది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ చూస్తున్నాం, దాదాపు ఇప్పటికీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా అన్ని ధర్నాలు కానీ అన్ని చేసినప్పటికీ ఇప్పటికీ పట్టించుకోకపోవడం, ఈరోజు చివరి దశగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? అని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. చెప్పేసరికి ప్రజలందరూ కూడా ఈయన గత 9 సంవత్సరాల పాలన మేము చాలా ఇబ్బంది పడ్డాం. మరి 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. మరి నేను మారాను, రైతులకు అది చేస్తాను, మహిళలకు అది చేస్తాను, లేకపోతే ఫ్రీగా ఇల్లు కట్టిస్తాను, లేకపోతే ఫ్రీగా ఉద్యోగం ఇచ్చేస్తాను, ఫ్రీగా 2000 ఇస్తాను అని చెప్పేసి ఎంతోమందికి చెప్పడం జరిగింది. పదే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈయన మారినట్టుగా ఉన్నారు. మరి మారి హామీలన్నీ కూడా నెరవేరుస్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేసి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఆయన ఏమీ మారలేదు. ఆయన కనీసం మారడని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నికల్లో ఏమి అయితే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరిగే విధంగా మీరు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మీకు ఎమ్మెల్యేలు కొనడము, అమరావతి మీద ఉన్నటువంటి మోజు ఈరోజు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలుకి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అమరావతిని ఎమ్మెల్యే కొనడం పక్కన పెట్టి ఆ డబ్బులు పెట్టి ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన డిమాండ్ చేస్తూ ఉన్నాం.